జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు, న్యాయం జరిగితే జరిగినట్టు కనిపించాలి అని చెప్పి, ఈవీఎంల ద్వారా కాకుండా పేపర్ ద్వారా జరిగితే బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం? నా అభిప్రాయం కూడా దాన్ని ఏకీభవిస్తానండి. దానికి ఈవీఎంలో 100% చాలా ఎంతో రిమోట్ ఏరియాలో ఉన్న ప్రజలకు కూడా అర్థమైపోయింది ఈవీఎంలు హ్యాక్ చేయబడి అనేసి. మరి దాని గురించి ఎవరు కూడా ఒక కోర్టు ద్వారా కూడా స్పందించినట్టు మాకైతే కనపట్ల. 100కి 200% మోసం జరిగిందండి కంపల్సరీగా. దాని మీద విచారణ జరిపించి తగిన న్యాయం చేస్తే బాగుంటుందని నాకే కాదు చాలామంది ఒపీనియన్స్ అలాగే ఉన్నాయి. మరి అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు కదా. అది పేపర్స్ ద్వారానే జరుగుతుందండి న్యాయం అనేది, అది కరెక్టే. అంటే అభివృద్ధి జరిగిన దేశాల్లో ప్రపంచంలో ఎక్కడా లేదు, మన భారతదేశంలో ఉందని. ఆ దేశాలు మనకి చాలా తేడా ఉందండి. మన న్యాయ వ్యవస్థ అంటే న్యాయ వ్యవస్థని అనొచ్చో అనకూడదో మరి, అయితే జరుగుతుంది అంటే ఎంతకన్నా డబ్బుకి న్యాయం అమ్ముడుపోతుంది చెప్పాలంటే. మరి ఇతర దేశాల్లో అలా లేదు కదా. అక్కడ చాలా పక్కాగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగా పాటిస్తున్నారు. మనకి ఇలా లేదు కదా మన ఇండియాలో. అవునండి, నేను అదే అనేది. వాళ్ళు చాలా సిన్సియర్గా ఉంటున్నారు, జెన్యున్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి అది జరుగుతుంది. మనకు అలా ఉందా? మన వ్యవస్థ ఎలా ఉంది? మన వ్యవస్థలో అంత అన్యాయమే కదా, అధర్మమే జయిస్తుంది. ధర్మం ఎక్కడ ఉంది చెప్పండి. దాన్ని బట్టి అక్కడికన్నా ఇక్కడ దాంతో కంపేర్ చేసుకుంటే మనం చాలా మారాలి మన దేశం, అవునా కాదా? చాలా మారాలి మన దేశం. దాంతో కంపేర్ చేసుకోవడం అనవసరం అండి. కొన్ని విషయాలు చేసుకోవచ్చు టెక్నాలజీ పరంగా, మన డెవలప్మెంట్ కోసం కొన్ని విషయాల్లో చేసుకోవచ్చు. కానీ కొన్ని విషయాల్లో మాత్రము మనకి న్యాయం అనేది లేదు. కుల రాజకీయాలు అయిపోయినాయి, న్యాయ వ్యవస్థ అనేది దిగజారిపోతుంది చెప్పాలంటే. దాన్ని బట్టి జగన్మోహన్ గారు చేసిన ట్వీటే సమంజసనీయము. రెడ్డి గారు ట్వీట్ చేశారు, న్యాయం జరగడమే కాదు జరిగినట్టు కనిపించాలి, ఈవీఎంల ద్వారా కాదు వీవీప్యాట్స్ పేపర్ ద్వారా జరగాలి. విషయం చెప్పాలంటే జగన్ గారు ఏం లేదు, ఇప్పుడు వచ్చిన కూటమి ఏది ఉందో అది కరెక్టు. చాలా విన్నాం, ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఈవీఎంల ద్వారా జరిగిందని చెప్పండి, అదేం లేదు. ఓటింగ్ విశేషంగా మీరు మాట్లాడేది అదేం కాదు, బాగానే జరిగింది, ఎలాంటి ఇది లేదు. అది జై జనసేన. జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు, ఈవీఎంల ద్వారా ట్యాంపరింగ్ జరుగుతుంది, పేపర్ ద్వారా జరగాలని చెప్పి అంటున్నారు. అది మంచి అంశం, అది మంచి మాట, అది బాగుంది. అది అలాగా అప్పుడు ఎవరి మీద ఎవరు ఫిర్యాదులు చేసిన అవకాశం ఉండదుగా. అది అంటే ఇలాంటి ట్వీట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటారు? అదే అందరికీ తెలుసుగా, అది చేసిన వాళ్ళకి తెలుసు, పబ్లిక్కి తెలుసు. అంటే దీన్ని గట్టిగా చెప్పడానికి ఎవరికి ధైర్యం చాలదో ఆధారం లేవు, అంతే. అది అంటే న్యాయం జరగడం కాదు గతంలో కూడా చంద్రబాబు గారు చెప్పారు, చాలాసార్లు చంద్రబాబు గారు చెప్పారు ఛాంపరింగ్ చేసే అవకాశం ఉంది, చేస్తారు, జరుగుతుంది, మార్చండి. ఆయన కూడా చెప్పారు చాలాసార్లు. ఈవీఎంలు తెమ్మని చెప్పింది ఆయన, మార్చమని చెప్తుంది ఆయన. మార్చమే కరెక్ట్. ఇప్పుడు అందరి ఆరోపణలు అదే విధంగా ఉన్నాయి కదా. పేపర్ బ్యాలెట్ బాగుంటుందని చెప్పేసి అందరి అభిప్రాయం అది బాగుంటుంది. అంటే న్యాయం జరగడం కాదు జరిగినట్టు కనిపించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. దానికి సాక్ష్యాలు ఎవరు చూపించగలరు? అది అందరూ అనుకుంటారు, ఊహాగానాలు, అంతేగాని దానికి కరెక్ట్గా సాక్షి ఇదని చెప్పి చెప్పగలిగే సాక్ష్యాలు లేవు. అంత ధైర్యం చెప్పేవాళ్ళు కూడా లేరు, ధైర్యం చేసేవాళ్ళు లేరు. న్యాయం జరగడం కాదు జరిగినట్టు కనపడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఈ రోజున ఈవీఎంల ద్వారా కాదు పేపర్ ద్వారా జరగాలని చెప్పి ఎలక్షన్ చెప్పడం జరుగుతుంది. ఎలా చూస్తారు? ఈవీఎంలు ఎప్పటి నుంచి ఈవీఎంలు జరిగినాయి కదా, ఇంకా మళ్ళీ ఇప్పుడు ఈ పేపర్ ఎందుకు? ఈవీఎంలతోనే కరెక్ట్. అంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడానికి అవకాశం ఉందని చెప్పి కొంతమంది. ఏమీ లేదు, మనం ఓడిపోయామని పుట్టించుకుంటాం అంతే. సార్, న్యాయం జరగడం కాదు జరిగినట్టు కనిపించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. ఈవీఎంల ద్వారా కాదు పేపర్ ద్వారా ఓటింగ్ జరగాలంటారు సార్. ఏం చెప్పాలండి, జరిగింది ఏదో జరుగుతాయి. ఎలక్షను కదా, ఆ ఎలక్షను ఒక అఫీషియల్గా డిక్లేర్ చేశారు. ఇప్పుడు గెలిచారు అన్నాక మళ్ళీ కాదు అని అంటే అదే ప్రతిసారి అయితే ఎట్లాగా? అదేదో ముందే చూడాలా. దాన్ని బట్టి ఏదైతే అందరూ ఇప్పుడు ఎలక్షన్ అనేది పబ్లిక్లోనే జరిగింది కదా, బయట జరగదు కాబట్టి ఓటమియే
గెలుపుయే ఎవరైతే. అంటే దేశంలో కొంతమంది ప్రముఖులైనటువంటి వ్యక్తులు ఎలాన్ మస్క్ కానీ అలా ప్రపంచంలో కొంతమంది కుబేరు లాంటి వ్యక్తులు కూడా ఈ రోజున స్పందిస్తున్నారు. ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసే అవకాశం నెక్స్ట్ ఎలక్షన్కి మరి ప్రపోజల్స్ రిప్రజెంటేషన్స్ వెళ్తే గవర్నమెంట్ తప్పనిసరిగా చూస్తుంది. దాన్ని చూడాలి కూడా. గవర్నమెంట్ అనేది ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ చూడాలి. దాన్ని బట్టి ఎలక్షను ప్రజా కోరిక మేరకే కదా చేయాల్సింది. వాళ్ళంతటికి వాళ్ళకి చేయటానికి కూడా లేదు కాబట్టి ప్రజల అభిష్టాన మేరకు ఎవరైనా చేయాల్సిందే. కాబట్టి దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచించాలి. మరి కొంతమంది రాహుల్ గాంధీ గారు కానీ అలాగే ఇప్పుడు మహారాష్ట్రలో కొంతమంది ఠాక్రే లాంటి వారు కూడా బీజేపీకి 40 సీట్లు కూడా రావు ఈవీఎం లేకపోతే అని చెప్పడం జరుగుతుంది. అవన్నీ మనం అంటే నోటు మాటలు మాట్లాడుకోవటమేనండి. పబ్లిక్ నిర్ణయం అనేది ఉంటుంది. దాని ప్రకారం జరుగుతుంది ఏదైనా సరే కదా. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ట్వీట్ చేశారు, న్యాయం జరగాలి, జరిగినట్టు కనిపించాలని చెప్పడం జరిగింది. అలాగే ఈవీఎంల ద్వారా కాకుండా పేపర్ల ద్వారానే ఎలక్షన్ జరిగితే బాగుంటుంది అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈవీఎంల ద్వారాగా క్యాంప్ జరిగింది, పక్కా జరిగింది. ఎందుకంటే ఓట్లు 600 ఓట్లు ఉన్న కాడ 700 ఓట్లు మెజార్టీ అయిన అదే ఊర్లో ఒక్కొక్క ఊర్లో. అది మనం చూపించడానికి వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. ఏం చేయలేక సాక్ష్యాలతో సహా చూపిస్తున్నా కానీ నమ్మట్లే జనాల్లోకి అలా చూపించేశారు. పక్కా స్కామే. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి పక్కా స్కామే గెలిచారు. నిజాయితీగా గెలిచింది అయితే కాదు ఇది. ఎందుకనంటే అలా అంటారు అంటే ప్రజల్లో వ్యతిరేకత ఉంది, ప్రజా మారిపై ఈ తీర్పు అంటున్నారు. ప్రజల వ్యతిరేక అసలు ఎందుకు వచ్చింది? ప్రజల వ్యతిరేక ఏమన్నా చేయకుండా ఉండాలి. ప్రజలకి, సామాన్య ప్రజలకు మాకు కావాల్సినవన్నీ చేశాడు ఆయన. ప్రజల వ్యతిరేకత అనేది ఎక్కడా లేదు. మేము ఎలక్షన్ ద్వారాగా మేము తిరిగాము, అలా ఊళ్ళు తిరిగాము, చూసాము, కానీ ఎక్కడ వ్యతిరేకత లేదు. అంతా జగన్ అనే చెప్పారు. ఇప్పుడు ఓట్లు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా జగన్ కళ్ళే వేసాము. మరి ఇలా ఎందుకు జరిగిందని ప్రజలు కూడా మళ్ళీ తిరిగి కూడా చెప్తున్నారు. ఇది పక్కా స్కామే, దాంట్లో డౌటే లేదు. అభివృద్ధి కోసం వేశారు, పోలవరం కోసం, అమరావతి కోసం. అభివృద్ధి ఏమీ లేదు. వాళ్ళు ఏంటంటే ఈఎంల ద్వారా ఎక్కడ బయట తిని అన్నీ అలాగ జగన్ మీద చెప్తున్నారు, కానీ అభివృద్ధి అయితే ఏమీ లేదు. ఇది పక్కా స్కామే. ఆయన కేతిరెడ్డి చూపించాడుగా, అసలు మొత్తం చూపించి అంత వివరంగా చెప్పినా కూడా మరి గవర్నమెంట్ సైలెంట్గా ఉంది. మరి ఎక్కడ జరిగింది, మరి అన్ని తీయొచ్చుగా, తీస్తే వాళ్ళు బయటపడి కుదరదు. అందుకని చెప్పేసి సాక్ష్యాలు దాహా చూపించినా కానీ వాళ్ళు నమ్మట్లేదు. ఇంకేం చెప్తారు? అది కానొత్తంగా ఏదైనా మోడీకి పైన ఉండాడు చేపించేశాడు. మోడీ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కాబట్టి ఎవరేం చేయలేక సైలెంట్గా ఉండాల్సి వచ్చింది. కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు ఫర్నిచర్ దొంగతనం చేశారని చెప్పడం అసలు ఏది కాదు. అసలు వీళ్ళంతా పెద్ద వాళ్ళందరూ కలిశారు. జగన్ చేయాలని కావాలని ఇరికిచ్చేశారు, చేశారు. కానీ చేస్తే అన్ని రోజులు 5 సంవత్సరాలు మళ్ళీ తర్వాత నెక్స్ట్ సారి ఖచ్చితంగా జగనే వచ్చేది. న్యాయం జరగడం కాదు, జరిగినట్టు కనిపించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. ఈవీఎంల ద్వారా కాకుండా పేపర్ల ద్వారా ఎలక్షన్ జరగాలంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం? పేపర్ మీద అభిప్రాయం, బ్యాలెట్ మీద ఉన్నది తీసేస్తారు. దాని మీద ఏమో పెద్దగా ఒపీనియన్ లేదు. ఎలక్ట్రానిక్ మీడియా అది చేసేది. ఎలక్షన్ కమిషనర్ వాళ్ళు అంత పిచ్చోళ్ళు కాదు కదా. జగన్మోహన్ రెడ్డి పిచ్చోడు అయినంత మాత్రం ఎలక్షన్ కమిషనర్ పిచ్చోళ్ళు అయితే కాదుగా. ఓవర్ మాట ఎందుకు నమ్ముతారు? వాళ్ళు చేసుకునే పద్ధతులు ఇన్నేళ్ళు. ఇప్పుడు నీ పార్టీ గెలిచినప్పుడు ఎందుకు గెలవని సింపతి మీద గెలిచాను, ఎదట పార్టీ గెలిచినప్పుడు ఆడు పిచ్చోన్లాగా చూస్తే ఈవీఎం తప్పు చేశారని అంటే అది తప్పు కాదుగా. అంటే ప్రపంచంలో అనేక మంది కూడా అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు హ్యాక్ చేసే అవకాశం. అది హ్యాక్ చేయడానికి కుదరదు కన్నా. ఈసీవా ఎందుకు ఊరుకుంటారన్నా ఎలక్షన్ కమిషను? హ్యాక్ చేయడానికి ఏమైనా సిస్టమ్ ఈ ఫోన్లో నువ్వు ఫోన్ ట్యాపింగ్లు అలా ఏమైనా చేయడానికి కుదరుతుంది? ఫోన్ ట్యాపింగ్ ఎవరు తీవ్రవాదుల గురించి చేయగలుగుతారు. ఇదంతా ఎదటి పార్టీ గెలిచింది, టీడీపీ కూటమి గెలిచింది. దీని మీద ఏ బురద జల్లాలనేది తప్ప ఇంకోటి వేరే ఏం లేదు. అని ఇప్పుడు మరి ఎలాన్ మస్క్ కానీ వీళ్ళందరూ కూడా ట్వీట్ చేస్తున్నారు కదా హ్యాక్ చేసే అవకాశం. అది ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరి స్వేచ్ఛని వాళ్ళు చేసుకుంటారు. మనం అనేదానికి కూడా లేదు. రాహుల్ గాంధీ కానీ అంత చదువుకొని వాళ్ళన్నీ అంత గొప్ప స్థాయిలో ఉండి కూడా వాళ్ళు అలా ట్వీట్ చేసినప్పుడు మనం ఏం చెప్పలేము. ఇంకా అసలు మనతో చెప్పించుకునేంత స్థాయిలో వాళ్ళు లేరు అని వాళ్ళు అలా ట్వీట్ చేసినప్పుడు వాళ్ళ మైండ్కి ఉండాలి. ఇంకా న్యాయం జరగడం కాదు, జరిగినట్టే కనిపించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంల ద్వారా కాకుండా పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుంటుందని అంటున్నారు. సార్ దీని మీద మీ అభిప్రాయం? నా అభిప్రాయం ఇది పద్ధతే కరెక్ట్ అని. ఈవీఎంలో ఎందుకనంటారు? బెటర్ చాయిస్ అని. అదైతే మామూలుగా ఎవడు ఇష్టం ఉంటున్నాడు ఇది అవుతారు. ఇది కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. ప్రపంచంలో కానీ దేశంలో కానీ హ్యాక్ ఈవీఎం ట్యాంపరింగ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఎలాన్ మస్క్ కానీ పెద్ద వ్యాపారస్తులు కూడా చెప్పడం జరుగుతుంది. అది నాకు ఐ డోంట్ నో.
నా ఉద్దేశం చెబుతున్నా, ఒకళ్ళది మనం చెప్పలేంగా. నా యొక్క అంటే రాహుల్ గాంధీ గారు కానీ ఎలాన్ మస్క్ కానీ అలాగే మా పక్కన ఉన్నటువంటి మహారాష్ట్రలో ఠాక్రే కానీ వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అంత దూరం నాకు తెలియదు. సార్ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు సేకరించబోతున్నారు. మంచిదే, అందరూ హర్షిస్తున్నారు. బాగా న్యాయం జరుగుద్దని అందరూ అనుకునే అభిప్రాయం ఇది. అంటే గతంలో ఒక్క సీటు కూడా గెలవడం పవన్ కళ్యాణ్ 21 గెలవడం జనంలో మార్పే తెలుసుకున్నారు. అది మంచి జరుగుద్దని ఆలోచించారు. అంతకుముందు ఏదో చేశారు, చేస్తాడని ఊహించి చేశారు. చాలామంది ప్రజలు ఇబ్బంది పడ్డారని ఆలోచించి అంత మార్పు రావడానికి గల కారణం అది ప్రజల తీర్పు. అది మనం ఒక్కడ నేను అది కాదు కదండి. సార్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు, న్యాయం జరగడం కాదు జరిగినట్టు కనిపించాలి, ఈవీఎంల ద్వారా కాకుండా పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుంటుందని చెప్పి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఇప్పుడు ఈ దేశంలో కానీ ప్రపంచంలో కూడా కుబేరు లేనటువంటి కొంతమంది ఎలాన్ మస్క్ లాంటి వారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. మీ దీని మీద యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు కూడా పేపర్లో ఉండటం వల్ల ఎవరికి ఇటు ఇబ్బంది లేని పరిస్థితుల్లో అందరూ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓడిపోయినా గెలిచినా అందరికీ ఒక న్యాయబద్ధంగా ఉండేది. ఈవీఎంల వల్ల ఏంటంటే ఇవాళ ప్రతి విధానికి కూడా ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా అనుమానం ఎక్కువైపోయింది. కాబట్టి అన్ని రాష్ట్రాల్లో కూడా తీసేయాలని ఒక ఆలోచన విధానం ఉంది. తీసేయాలి కూడా, తీసారు కూడా. ప్రతి దేశాల్లో కూడా, అన్ని దేశాల్లో, ప్రపంచ దేశాల్లో కూడా వాళ్ళు తీయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో పేపర్ ప్రింటింగ్ ఉంటే కరెక్ట్ అనేది మా అభిప్రాయాలు. అంటే ఎందుకని అనుకుంటున్నారు అంటే గతంలో కూడా 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఈవీఎంల ద్వారా గెలిచారని చెప్పి టీడీపీ ఇదంతా కూడా అపోలో ఇదంతా కరెక్ట్ కాదు. ఈవీఎం అనేది ఎవరికైనా నష్టం జరుగుతుంది, లాభం జరుగుతుంది. అధికార పార్టీలు ఉన్నప్పుడు ఎవరు ఏదైనా చేసుకోవచ్చు. దానివల్ల అది అవతల వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే పేపరే కరెక్ట్ అని మా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాం అంతే. అంటే ఇప్పుడు కొంతమంది అలాగే రాహుల్ గాంధీ గారు కానీ మహారాష్ట్రలో ఉన్నటువంటి కొంతమంది ఎంపీ ఒక వ్యక్తి కూడా బీజేపీకి 40 సీట్లు రావు ఈవీఎంలు లేకపోతే అని చెప్పడం జరుగుతుంది. బీజేపీకి 40 రావో 100 రావో అనే ప్రజల తీర్పుల్లో ఉంటుంది. కానీ మేముగా మాట్లాడేది అది కరెక్ట్ కాదు. ఈవీఎంలు కరెక్ట్గా ఉన్నా లేకపోతే తప్పుగా ఉన్నా జనం ఓటేసేదని వేయాల్సిన పార్టీలకు వేస్తూ ఉంటారు. దాన్ని బట్టి ప్రజలు అనుకూలంగా తీర్పు వస్తే మటుకు ఒక విధంగా ఉంటుంది, అనుకూలం కాకపోతే ఒక విధంగా ఉంటుంది ఈవీఎంల వల్ల. కాబట్టి పేపర్ అయితే అందరికీ అనుకూలంగా ఉంటుంది. కాబట్టి పేపర్ రావడమే కరెక్ట్ అనేది మా అభిప్రాయం తెలియపరుస్తున్నాం. ఈవీఎంల ద్వారా కాకుండా పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుంటుంది. ఏముంది, బ్యాలెట్తో చేయమంటున్నాడా ఆయన? అంటే ఓడిపోయినప్పుడు అలాగే అంటారు. ఇప్పుడు ఎలా చూస్తారు? చూసేదేముంది, ఒకళ్ళు ఓడిపోతే ఒకళ్ళు బ్యాలెట్ అంటారు, వాళ్ళు ఓడిపోయినప్పుడు వాళ్ళు బ్యాలెట్ అంటారు, వీళ్ళు ఓడిపోయినప్పుడు వీళ్ళు బ్యాలెట్ అంటారు. అంటే రాహుల్ గాంధీ కానీ అలా మహారాష్ట్రలో ఠాక్రే కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ బీజేపీకి ఈవీఎం లేకపోతే 40 సీట్లు కూడా రావని చెప్పారు. అంతా ఫాల్స్. సార్ రాహుల్ గాంధీ గారు కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మహారాష్ట్రలో ఒక ఎంపీ కానీ ఇలా పాలిటిక్స్ గురించి ఐడియా లేదండి. సార్ ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ల ద్వారా జరిగితే బాగుంటుంది. అది బెస్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య అయితే పోయిన ఈవీఎంలు 20,000 పోయినాయి అన్నారు కదా, అవి మిస్ అయినాయి అన్నారు కదా. బ్యాలెట్ పేపర్ అయితే బాగుండొచ్చు. అంటే ఇప్పుడు చాలామంది కూడా ఈవీఎంల మీద అనుమానం వ్యక్తపరుస్తున్నారు సార్. ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుందండి. అంతేగా మనకి దాని గురించి నాలెడ్జ్ లేనప్పుడు మాట్లాడకూడదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలాగే రాహుల్ గాంధీ గారు కానీ మహారాష్ట్ర ఒక ఎంపీ కానీ వీళ్ళంతా కూడా ఈవీఎంల ద్వారా కాదు పేపర్ ద్వారా జరిగితే బాగుంటుందని అంటారు. వాళ్ళు పిచ్చోళ్ళే, వదిలేసి వాళ్ళే మాట్లాడిన వాళ్ళు పిచ్చోళ్ళు. ఈవీఎంలు ఎలాగవుతాయి ట్యాపరింగ్? 240కి 500 రావాలి వాళ్ళకి ట్యాపరింగ్ చేస్తే మాట వరుసగా చెప్తున్నా 250 రావాలి కదా, లేకపోతే 260 400 అన్నారు, 350 ట్యాపరింగ్ చేస్తే వస్తాయి, ఎక్కువ వస్తాయిగా. అలా మాట్లాడకూడదు అది. మరి ఇదివరకు వాడు వచ్చాడు, చంద్రబాబు నాయుడు పోయాడు, మరి అది ట్యాపరింగేనా? ప్రజలు తెలుసుకున్నారు, ప్రజలు తెలుసుకొని ఎవరికి ఓట్లు ఎలా వేయాలో అలా వేశారు. అంతేగాని ఇవన్నీ ట్యాపరింగ్, ఇవన్నీ మోసాలు ఎంతకాలం చేస్తారు ఎవరైనా సరే. న్యాయం జరిగినట్టు ఉండాలి కానీ జరిగినట్టు కనిపించాలంటున్నారు. ఏం జరిగినట్టు కనిపించాలి? న్యాయం జరిగితే కనిపించాలి కదా. న్యాయం జరిగింది కదా, 5 ఏళ్ళు ప్రజలు నరకం అనిపించారు, ఇప్పుడు న్యాయంగా వేశారు ధర్మంగా. అది మనసులో పెట్టుకున్నారు. ఏమన్నా మీరు ఎవరికి వేసారో తెలియదు, నేను ఎవరికి వేసానో తెలియదు, మనసులో పెట్టుకుని వేశారు అంతే. అది అంటే ఇప్పుడు ఎలాంటి మాస్క్ కానీ అలాగే రాహుల్ గాంధీ గారు కానీ మహారాష్ట్ర ఒక ఎంపీ కానీ ఒక ఎంపీ అయితే బీజేపీకి 40 సీట్లు కూడా రావు ఈవీఎం రాబోతాడు. అదే రాంగ్ అయ్యా, అది రాంగ్. వాళ్ళు 450 అన్నారు వాళ్ళు. అదే అనేది
మీరు 240గా వచ్చింది, అది పద్ధతి కాదు. ఈవీఎంలే కరెక్టే. మరి అన్నీ వాడు ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు కదా. ఇంకా ప్రభుత్వాలు ఎందుకు, పరిపాలన ఎందుకు? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు కదా ఈవీఎంలు ట్యాపరింగ్ అయితే.